అందరికీ నమస్కారం. నిన్న ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్స్ అలా తిరుగుదామని బయటకొస్తే, నేనైతే వాళ్ళని నర్సరీకి తీసుకెళ్ళి ప్లాంట్ కొనిపించా. అండ్ వచ్చే దారిలో అలాగా ఒక రస్నా గడ్డి తాగామనమాట. ఇది తాగి చాలా సంవత్సరాలవుతుంది నేను. అండ్ నేను తీసుకున్న ప్లాంట్ వచ్చేసి లక్కీ బ్యాంబూ. చాలా ఇళ్లలో ఉంటుంది. కానీ చిన్న సైజులో చూసుంటారు మీరు. ఇది దాంట్లో పెద్ద సైజ్ అనమాట. అక్వేరియంలో పెట్టడానికి తీసుకున్నా. కొంచెం రూట్స్ క్లీన్ చేసుకొని, ఆ కార్నర్‌లో అలా ప్లేస్ చేసుకున్నా. అక్వేరియం సబ్‌స్ట్రేట్ అంతా కదిలిపోవడం వల్ల అలా క్లమ్జీగా మొత్తం క్లౌడీగా అయిపోయింది అక్వేరియం మొత్తము. అండ్ రాత్రయితే అలాగా వెళ్ళి మన దగ్గర 3 స్పాట్ గౌరమ్మి ఉన్నాయి కదా! అవి సైజ్ పెద్దవైపోయాయి. అండ్ మన ట్యాంక్‌లో వాటికి తిరగడానికి ప్లేస్ సరిపోవట్లేదు. అక్వేరియం షాప్‌లో ఇచ్చేసి అక్కడ 2 బ్లాక్ కలర్ బెలూన్ మోలీస్ తీసుకున్నా అనమాట. మనం ఎక్కడి నుంచి ఫిష్ తీసుకొచ్చినా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఆ ఫిష్‌ని ఎక్లిమేషన్‌కి పెట్టాలి. ఎక్లిమేషన్ అంటే టెంపరేచర్ ఎక్లిమేషన్ అనమాట. ఆ కవర్‌లో ఉన్న వాటర్‌కి, నార్మల్ బయట ఉన్న వాటర్‌కి టెంపరేచర్ మ్యాచ్ చేయాలి. ఎందుకంటే సడెన్‌గా టెంపరేచర్ చేంజ్ అయితే చనిపోయే ఛాన్స్ ఉంది ఫిషెస్. సో, ఇది చూసారా? కొంతసేపు అలాగా ఎక్లిమేషన్ పెట్టాక నేనైతే రిలీజ్ చేశాను. నా ట్యాంక్‌లో అసలు బ్లాక్ ఫిషెస్ లేవు. ఇవి చూడడానికైతే చాలా బాగున్నాయి ట్యాంక్‌లో. సో, సరే అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.